సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 4 ఇంపార్టెంట్ పారామీటర్స్ 2025-26లో ఏ విధంగా ఉంటాయో చూద్దాం. అయితే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అదేవిధంగా ఫౌండర్స్ ఏమంటున్నారు అంటే 2025లో ఆల్ టుగెదర్ సాఫ్ట్వేర్ అనేది ఆశాజనకంగానే ఉంటుందని చెప్తున్నారు. అయితే ఏంటి ఆ 4 పారామీటర్స్ అంటే నెంబర్ 1 డిమాండ్ అండ్ గ్రోత్ ఏ విధంగా ఉంటుంది 2025-26లో. అదేవిధంగా జాబ్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, ఏఐ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉంటాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద, అదేవిధంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వాటి యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 డిమాండ్ అండ్ గ్రోత్ 2023-24 చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఫెడ్ రేట్ కట్స్ కానీ పెంటప్ డిమాండ్స్ కానీ నెగిటివ్ ట్రాజెక్టరీలో వెళ్ళాయని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అదేవిధంగా మన బాటమ్ అవుట్ బడ్జెట్ కట్స్, ర్యాంప్ డౌన్స్ చాలా చూసాము 2023-24లో. అదేవిధంగా వెండర్ టైడ్ టు వెండర్స్ గ్రోత్ కూడా 2 డిజిట్సే. దీనికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఆ విధంగా కాకుండా 2025-26 అనేది ఆశాజనకంగా అంటే గుడ్ న్యూస్ మనం చూడొచ్చు. సో గ్రోత్ కానీ ర్యాంప్ అప్ కానీ డౌన్ కాకుండా ఉంటాయని ఎక్స్పర్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే జాబ్ మార్కెట్ వస్తే యూఎస్లో కానీ యూరోప్లో కానీ ఇండియాలో కానీ ఆశాజనకంగా ఉంటుంది సాఫ్ట్వేర్ ట్రెండ్స్. అదేవిధంగా ఓపెనింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఏఏ సర్వీసులో ఇంప్లిమెంట్ చేసేదానికి కూడా సర్వీస్ రిలేటెడ్ కాకుండా ఏఏ ఇంప్లిమెంటేషన్స్ డేటా సైన్స్ కానీ ఏఐ కానీ వాటి మీద చాలా ఇండస్ట్రీస్ ఫోకస్ చేస్తున్నాయి. కాబట్టి ఓపెనింగ్స్ కూడా వాటిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ గ్రోత్ 23-24 కన్నా 25-26లో ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి ఆల్ టుగెదర్ 25-26లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఆశాజనకంగా ఉంటుందని ఓపెనింగ్స్